మంగళగిరి శివాలయం వద్ద గల శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మెట్ల మార్గం దగ్గర అమావాస్య సందర్భంగా అన్నదాన మహోత్సవ కార్యక్రమం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల సందడితో పాటు భక్తి కాంతుల వెదజల్లుతూ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావుతో పాటు దుంపల సుబ్బారావు అన్నప్రసాదం వితరణలో పాల్గొని భక్తులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి పానకాల స్వామి ఆలయం మెట్ల మార్గంలో సాగే ఈ అన్నదాన కార్యక్రమం పరమశివులు ఆశీస్సులతో భక్తుల సహకారంతో ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతూనే ఉందని ఆయన అన్నారు. ప్రతి అమావాస్య రోజున 4500 మందికి అన్నప్రసాదం అందజేస్తున్న ఈ సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగించేందుకు ట్రస్ట్ సభ్యులు, భక్తులు, దాతలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు విశేషమైనవని, ఇంతకాలం విరామం లేకుండా ఇంత పెద్ద స్థాయిలో భక్తులకు అన్నప్రసాదం అందించడం ఆధ్యాత్మికతకు, మానవతా విలువలకు ప్రతీక అని ఆయన అభినందించారు. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఎటువంటి విరామం లేకుండా ప్రతి నెల అమావాస్య సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమం వెనుక 40 మంది దాతల సహకారం ఉందని, వారి ఉదారత వల్లే భక్తులకు ఆహారం అందించే అవకాశం లభిస్తోందని అన్నారు. భక్తుల సేవే పరమార్థం. ఆకలితో వచ్చేవారు అన్నప్రసాదం స్వీకరించి సంతృప్తిగా వెళ్లడం మాకు ఆనందాన్ని ఇస్తుందని సాంబశివరావు పేర్కొన్నారు. భక్తులు 4500 మంది పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారని వారు తెలిపారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషి చేస్తున్నారని పలువురు కొనియాడారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే బస్సు సౌకర్యంతో పాటు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించడం అభినందనీయమని పేర్కొన్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు. భక్తులకు అన్నదానం చేస్తున్న పందేటి సాంబశివరావుకు వారు అభినందనలు తెలిపారు. భక్తుల సేవలో తరిస్తూ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్న సాంబశివరావును స్థానిక ప్రజలు, భక్తులు కొనియాడారు. సేవాభావంతో ఆయన ప్రతి అమావాస్య నాడు ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం విశేషం. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఓం నమః శివాయ. కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు పందేటి సాంబశివరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు. వారు వారి మిత్ర బృందం 40 మంది సభ్యులతో ఈ సేవా కార్యక్రమాన్ని గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అట్లానే భక్తులు, శివభక్తులు ఈ శివాలయం నందు చేయు కార్యక్రమానికి ప్రతి అమావాస్య రోజు ఇక్కడ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు నిర్వహించు అన్నప్రసాద కార్యక్రమాలు ఈ శివాలయం నందు ప్రతి అమావాస్య రోజు ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. అట్లానే ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కూడా పాల్గొని ప్రతి నెల అమావాస్య రోజు వాళ్ళ కార్యక్రమంలో పాల్గొని ఈ సేవ అండి. ఈరోజు అమావాస్య, అదేవిధంగా ప్రతి నెల కూడా మేము గత ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క స్నేహితుల మధ్య మా యొక్క 40 మంది ఈ యొక్క కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారాలతో, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి పుప్పాల కోటేశ్వరరావు గారు కూడా వారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో, ఇక్కడికి విచ్చేసినటువంటి స్నేహితులందరి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో, మరీ ముఖ్యంగా మా యొక్క ప్రియతమ నాయకులు, ఇక్కడ విద్యాశాఖ మార్చులు, అదేవిధంగా ఐటీ శాఖ మార్చులు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ విధంగా ముందుకొచ్చి మా వంతు మేము కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి అన్న ఒక సదుద్దేశంతో ఇన్ని సంవత్సరాలుగా కాశీ అన్నపూర్ణేశ్వరి తరఫున, సేవా తరఫున అమావాస్య పురస్కరించుకొని గత సేవా రంగంలో 40 సంవత్సరాల నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మరి అదే రకంగా శివరాత్రి కార్యక్రమం కానీ, ముక్కోడి కార్యక్రమం కానీ, మరి చలికాలం వస్తే దుప్పట్లు కానీ, మరి పోతే ఎండాకాలం వస్తే యాస్తికులకి గౌతమ్ బుద్ధుడు చలింద్రం పెట్టి మంగళగిరిలో ఎవరు పోయినట్టుగా పొద్దున మొదలుపెట్టి రాత్రి 10 వరకు చల్లని మిల్లరవాడ చేసి మిల్లరవాడతో పోతాం. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ మంగళగిరిలో రాజధానికి ఎంతో కష్టపడుతున్నాడు. అట్లానే నారా లోకేష్ బాబు ఐటీ శాఖ మరి ఆయన కూడా మరి మంగళగిరి మీద ఎంతో శ్రద్ధ తీసుకొని మరి హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ కడుతున్నారు. అట్లానే పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఆశీలు తీసుకొని మేము కూడా ఏదో సేవా రంగంలో
ఏదో అన్నదాన కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఎన్నో జరుగుతున్నాయి, చాలా గొప్ప జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలని